మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జనసేన జయకేతనం ఎగురవేయడానికి సిద్ధంగా ఉంది. రేపు జరగబోతున్న ఈ సభకు దాదాపు 10 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. 16 కమిటీలను ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా ఈ పనులైతే అప్పగించారు. ఈ కమిటీలు కూడా తమ తమ పనుల్లో నిమగ్నమైపోయారు. రేపు జరగబోయే ఈ సభకైతే ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని చెప్పుకోవాలి. మనతో పాటు దుర్గన బాబ్జీ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఏ విధంగా ఉండబోతోంది సభ? ప్రధానంగా జనసేన సభలంటేనే విపరీతంగా జనాన్ని మనం చూస్తూ ఉంటాము. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రేపు జరగబోయే సభ ఏ విధంగా ఉండబోతుంది? మీరు ఖచ్చితంగా ఫస్ట్ మాట అన్నారు, మీరు జనసేన పార్టీ అంటేనే ప్రజలు ఆటోమేటిక్గా వచ్చేస్తారని. ఖచ్చితంగా 11 ఆవిర్భావ సభలు కూడా ఆ విధంగానే అధికార పార్టీలు లేనప్పుడే ఆ ఒక ప్రోగ్రాలు చాలా జయప్రదం జరగడం జరిగింది. సైకిల్ మీద స్కూటర్ల మీద కూడా ఆ ఒక నియోజకవర్గంలో పెట్టిన నియోజకవర్గం కూడా ఆ ప్రజలు ఎలా వెళ్ళారనేది అందరికీ తెలుస్తున్న విషయమే. కానీ ఈరోజు అధికార పార్టీలోకి వచ్చింది ఈ పార్టీ. మరి ఇంక దాన్ని బట్టి మనం ఊహించుకోవాలి ప్రజలు ఎలా వస్తారనేది. ఖచ్చితంగా ఆ ప్లేస్ అయితే సరిపోదని మేము అనుకుంటున్నాం. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అతను మొఖం చూడడానికి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు అనుకున్న మీరే మా కార్యకర్త కదా, మీరు జనసేన పార్టీ అంటేనే చాలా విపరీతంగా వచ్చారు జనాలని చెప్పారు. మీరు ఈ మాట మీదకి ఇంకా ఎక్కువగా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తూ. సార్ సాధారణంగా సభలు సమావేశాలు జరిగినప్పుడు ఎక్కడికక్కడ కూడా ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఎవరి సభలు పూర్తయిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈసారి ఈ సభలో హైలైట్ గా నిలిచేది ఏంటంటే పారిశుద్ధ్య పనులు కూడా జన సైనికులే తమంతటి తాముగా స్వచ్ఛందంగా చేసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అదేనండి, ఇప్పుడు ఒక పాడి ఉందంటే అండి ఒక ఓనరు వర్కర్లు పెట్టి పని చేయించే రోజులు ఈ రోజులు. అదే పని మేమే ఆ పాడి పని చేసుకుని మేమే పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం హైలైట్ చేయడానికి ఎవరి కార్యక్రమాలు వాళ్ళు పని వాళ్ళని పెట్టకుండా మేమే పని వాళ్ళ కింద పని చేసుకుంటూ ఈ ప్రోగ్రాం హైలైట్ చేయడం జరుగుతుంది. రేపు ఖచ్చితంగానే ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకుంటున్నాం ఖచ్చితంగానే. అలాగే నేను లాజిస్టిక్ తరపు నుంచి కూడా నేను ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఉందో దాన్ని నేను బాధ్యత తీసుకోవడం జరిగింది. పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో, అలాగే బొత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో కూడా ఖచ్చితంగా రేపు నా వంతు సాయం నేను కూడా చేసుకుంటూ ముందుకు పోతానని చెప్పుకుంటున్నాను. కాకినాడ సిటీ సెక్రటరీ జనసేన పార్టీ తరపు నుంచి మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఏ విధంగా చూడొచ్చు ఈ సభ? ఎందుకంటే ఇప్పటి వరకు అంటే గెలిచిన తర్వాత జరగబోతున్న అతి భారీ సభగానే దీన్ని చెప్పుకోవచ్చు. ఆవిర్భావ దినోత్సవం అనే కంటే ఈ గెలుపును అందరితో పంచుకునే విధంగా ఈ సభ ఉండబోతోందా? అలాగే ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? ఎలాంటి ఏర్పాట్లు ఉండబోతున్నాయి? సుమారు మాకైతే అంచనాకి తగినట్టుగా మొత్తం ఇంచుమించు 10 లక్షల పైనే వస్తారనేసి అంచనా వేస్తున్నామండి. కానీ ఈ కార్యక్రమం చాలా నేను చెప్పాలంటే ఒక గుడికి తీర్థం ఆ టైపులో జనసమూహం ఈరోజే ఇంచుమించు ఒక 50,000 మంది దాకా అప్పుడే 4 రోజుల నుంచి మాకు ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో వచ్చి కార్యకర్తలు అయితేనో వీరమహిళలు అయితేనో అలాగే మా తోటి ప్రజలు అందరూ కూడా వచ్చి ఇక్కడ హాజరవుతున్నారంటే ఇంకా అక్కడ పరిస్థితి అంటే ఇంక చెప్పలేనిది. ఎంతమంది హాజరవుతారు అన్నది కూడా మాకు అంచనాలు కూడా సరిపోవట్లేదు. సెక్యూరిటీ పరంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు 70 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసాం. పార్కింగ్ కూడా అన్ని స్థలాలు కేటాయిస్తున్నాం అంటున్నారు కదా, ఏ విధంగా ఉంటుంది? ఆల్రెడీ మాకు ఇంతకుముందు 11 ఆవిర్భావ సభలు జరిగినాయి. కానీ అప్పుడు మాకు అధికారం లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తరఫున అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఈ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. దాన్ని బట్టి సెక్యూరిటీ అన్నది మాకు మామూలుగానే సెక్యూరిటీ ఎక్కువ అండి, మాకు అధికారం లేకపోయినా. అలాంటిది మీరు చెప్పకుండానే ఆటోమేటిక్గా మాకు సెక్యూరిటీ అన్నది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. దానికి తగ్గట్టుగా మాకు సెక్యూరిటీ అక్కర్లేదండి. మాకు జన సైనికులు ఉన్నారు. మెయిన్ ఆ జన సైనికులు కూడా చాలా జాగ్రత్తగా ప్రతి కార్యక్రమం కూడా లాస్ట్లో కూడా వెళ్ళిపోయేది పారిశుద్ధ్యం కూడా మా వాళ్ళే చేస్తారనేసి మా జన సైనికులు అయితేనో వీరమహిళలు అయితేనో కూడా మన పవన్ కళ్యాణ్ గారికి హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి ఇంక మీరే ఊహించుకోవచ్చు ఎలా ఉంటుంది అన్నది. తర్వాత ఏంటంటే మేము చెప్పబోయేది ఏంటంటే జనసేన పార్టీ తరపు నుంచి మేము చెప్పేది ఏంటంటే ఎవరైతే మన కార్యక్రమానికి ఆవిర్భావ దినోత్సవం వస్తున్నారో వాళ్ళ మీటింగ్కి ఎంత సక్రమంగా వచ్చారో వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలని మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇవి. ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా పిల్లలు కానీ పెద్దలు కానీ ఒకవేళ కుదరకపోతే లైవ్లోనే చూడండి. అంతేగాని చిన్నపిల్లల్ని తీసుకొచ్చి మాత్రం ఈ సభలకి తీసుకురావద్దని నేను చెప్తున్నాను చిన్నపిల్లల్ని. ఎందుకంటే ముందు జరిగిన సంఘటనలు బట్టి చెప్తున్నామండి. అదే థ్యాంక్ యూ.
జనసేన జయకేతనం రేపు జరగబోయే ఈ సభకు పూర్తి ఏర్పాట్లు అయితే కంప్లీట్ అయిపోయాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ సభలకు అధికంగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలంటూ కూడా చెబుతున్నారు. ఎవరికి వారు రావడమే కాదు, తిరిగి ఇళ్లకు చేరుకోవడం కూడా జాగ్రత్తగా వెళ్లాలంటూ కూడా చెబుతున్నారు. మొత్తానికి పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. జనసేన జయకేతనం సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయిపోయాయి. రేపు సాయంత్రం 4 గంటలకి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వేదిక మీద ప్రసంగించే అవకాశం కనిపిస్తోంది. ఆయనతో పాటు మహిళలకు ముందుగా వేదిక మీద ప్రసంగించే అవకాశం ఉంటుందంటూ కూడా ఇక్కడ వారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సూరజ్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.